తన నీడను తానే నమ్మడు. కేసీఆర్ విచిత్ర వైఖరి. తనను తానే నమ్ముకోలేడు. చెప్పుడు మాటలు మాత్రం విలువిస్తాడు. తనను నమ్మిన వారిని నమ్మడు. అనుమానం అనే వైఫై మధ్యలో నలుగుతుంటాడు. కేటీఆర్ను సీఎం చేయడానికి ఇష్టపడలేదు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటే తట్టుకోలేకపోయావు. ఎవరికి న్యాయం చేయలేక చతికిలపడ్డావు. నాయకులంతా ఒత్తిడి చేసినా పదవి వదులుకోలేదు. పదవి వ్యామోహం ఇంకా తగ్గలేదు. కేటీఆర్, హరీష్ రావుల మధ్య అగాధానికి కారణం కేసీఆరే. కవిత, కేటీఆర్ల మధ్య వైరానికి మూలం కేసీఆరే. సంతోష్ మాటలు నమ్మి ముగ్గురిని కలవకుండా చేసింది కేసీఆరే. తెలంగాణ రాజకీయాలలో వెలగాల్సిన కవిత భవిష్యత్తు చెడగొట్టింది కేసీఆరే. ఉద్యమకారులను పక్కన పెట్టిన నాడే పార్టీ పతనం మొదలైంది. ఉద్యమ పార్టీ కాదన్న నాడే ఉద్యమ మూలాలు మాయమయ్యాయి. ఎల్లకాలం నా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకోవడమే కొంపముంచింది. ఇంకా నేనే పార్టీ అంటే నేనే అని చెప్పుకుంటే వచ్చేదేమీ లేదు. కేటీఆర్, హరీష్, కవితల మధ్య కలతలు లేకుండా చూసుకోండి. ప్రజలు ఓడించి తప్పు చేశారన్న భ్రమల నుంచి బయటకు రండి. ఫామ్ హౌస్ దాటి రాననుకుంటే పూర్తి స్వేచ్ఛ కేటీఆర్కు ఇవ్వండి. పార్టీకి పెద్ద దిక్కు పాత్రలో ఒదిగిపోండి. అధికారంలో ఉన్ననాడు పార్టీ పదవులు పంచలేదు. నామినేటెడ్ పదవులు ఇవ్వక నాయకులకు గుర్తింపులు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ట్రాప్లో పడి సిట్టింగులకు టికెట్లు ఇచ్చారు. గొప్పలకు పోయి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారు. భూములు మింగిన వారిని నెత్తిన పెట్టుకున్నావు. అవకాశవాదులను అక్కున చేర్చుకున్నావు. పార్టీ పరువు గంగపాలు చేసిన వారికి పెత్తనమిచ్చారు. ఉద్యమకారులను దూరం పెట్టి మొదటికే మోసం తెచ్చుకున్నారు. 30 మంది ఎమ్మెల్యేలను మార్చమని ఎంతమంది చెప్పినా పెడచెవిన పెట్టావు. ఓడిపోయి ఇంతకాలం సంపాదించుకున్న కీర్తిని పోగొట్టుకున్నావు. తెలంగాణ పత్రికలను కాదనుకున్నావు. తెలంగాణ జర్నలిస్టులను దూరం కొట్టుకున్నావు. ఆంధ్ర మీడియా కొమ్ము కాశావు. విశ్వాసం లేని ఆంధ్ర మీడియా ముందు తెలంగాణ మీడియా పరువు తీశావు. తెలంగాణ వ్యతిరేక మీడియాకు దోచిపెట్టావు. ఉద్యమాన్ని మోసిన తెలంగాణ మీడియాను చంపేశావు. ఇటీవల బీఆర్ఎస్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన నీడను తానే నమ్మడు అంటే ఇంతకాలం ఆయనతో సఖ్యతతో ఉన్నవారు కూడా కేసీఆర్ గురించి నిజాలు వెల్లడిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి చర్చలు అనేకం జరిగేవి. కానీ అప్పుడు ఉద్యమకాలం. కేసీఆర్ మీద ఎవరు ఏం చెప్పినా పట్టించుకునేవారు కాదు. పైగా ఉద్యమ సమయంలో కేసీఆర్ వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అక్కసుతో కేసీఆర్పై రకరకాల ప్రచారాలు సాగిస్తున్నారని అంటుండేవారు. ఇటీవల మాత్రం అంతకన్నా మించిన ఆసక్తికరమైన చర్చలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఒక రకంగా కేసీఆర్ది టిపికల్ క్యారెక్టర్ అంటున్నారు. తనను తానే నమ్ముకోడని కూడా చెబుతున్నారు. సహజంగా ప్రతి వ్యక్తికి ఏదో ఒక బలహీనత ఉంటుందని, అందుకు కేసీఆర్ కూడా అతీతుడు కాదు. ఉన్నత స్థానానికి చేరుకున్న నాయకులంతా చాలా మేధావులు అనుకుంటాం. కానీ వాళ్లలో ఉండే బలహీనతలు ఇతరుల వద్ద ఉండవు. కేసీఆర్కు ఎవరైనా తనకు తెలిసిన విషయాన్ని చెప్పినా పట్టించుకోరు. కేసీఆర్కు తెలియని విషయాన్ని గురించి చెప్పినా పెద్దగా స్పందించరు. కానీ ఎవరిపైనా ఆయన లేనిపోనివి చెబుతుంటే మాత్రం ఎంతో ఆసక్తిగా వింటారని అంటారు. ఈ బలహీనతను ఆసరా చేసుకుని సంతోష్ రావు కేసీఆర్ను ఆడించారని అంటుంటారు. నిజానికి కేసీఆర్ మనసులో ఎలాంటి దురుద్దేశం ఉండదు. ఎవరిని నిందించాలనో ఇబ్బందులకు గురిచేయాలనో అనుకోరు. కానీ పక్కన ఉండేవాళ్లు చెప్పే విషయాల్లో లేనిపోనివి ఉంటుంటాయి. అవి ఆసక్తిగా వినిపిస్తాయి. ఇలా చెప్పుడు మాటలు వినడం అలవాటు ఉన్న నాయకులు తమ నిర్ణయం అమలు చేయడంలో జాప్యం చేస్తారు. చెప్పుడు మాటలు చెప్పిన వారి మాటల్నే ఆచరిస్తారని అంటుంటారు. కేసీఆర్ను ఎంతో నమ్మకంగా ఆరాధించేవారని ఆప్యాయంగా పలకరిస్తారు. కానీ ఒక్కసారి కేసీఆర్కు ఎవరైనా రవుతున్నారని తెలిసిన వెంటనే అవతలి వ్యక్తి గురించి చెడుగా చెప్పి కేసీఆర్ మనసులో లేనిపోని ఆలోచనలు తెప్పిస్తారు. అయితే పక్కన ఉన్నవాళ్లు చెప్పేది నిజమా కాదా అన్నదానిపై కేసీఆర్ ఎప్పుడూ లోతుగా ఆలోచించకపోవడం మూలంగానే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. అందుకు బాధితులైన వారిలో ఇతర నాయకులే కాదు, సాక్షాత్తు కేటీఆర్, హరీష్ రావు, కవితలు కూడా ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ కేవలం సంతోష్ రావు చెప్పిన మాటలు తప్ప మరెవరూ చెప్పిన మాట వినరన్న అపవాదు ఉంది. దానికి తోడు కేసీఆర్ కీడెంచి మేలెంచు అన్న నానుణ్ణి ఎక్కువగా పాటిస్తారు. అది అతి జరిగి ప్రతిదానిని ముందు అనుమానంగానే చూస్తారని అంటుంటారు. ఏ విషయంపైనా అయినా సరే ఒకేసారికి ఒకే మనస్తత్వం కేసీఆర్ది కాదు. ప్రతి విషయాన్ని 10 సార్లు తనతో తాను కానీ కోటరీలో ఉండేవారితో కానీ చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆ నిర్ణయం కేసీఆర్ తీసుకున్నాడన్న అపవాదును మోస్తుంటారు. కేసీఆర్ ఎప్పుడూ అనుమానం అనే వైఫై మధ్యలో నలుగుతుంటారంటారు. ఇతరులకు ఎంతో నమ్మకాన్ని కలిగించేలా మాట్లాడే కేసీఆర్ మాత్రం ప్రతి విషయాన్ని దాటవేయడానికో సాగదీయడానికో మాత్రమే ఆలోచిస్తాడని అంటారు. ఇది సాక్షాత్తు కేటీఆర్కు కూడా అనుభవమైంది. 2021 తర్వాత ఒక దశలో కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఎక్కడికెళ్లినా కేటీఆర్కు ప్రజలు, పార్టీ నాయకులు బ్రహ్మరథం పడుతున్నారు. తోటి మంత్రులు కూడా కాబోయే ముఖ్యమంత్రి అంటూ కేటీఆర్ను కీర్తిస్తున్నారు. అప్పటికే కేటీఆర్ డిఫాక్టో సీఎం, షాడో సీఎం అంటూ మీడియా ప్రచారం సాగిస్తూనే ఉంది. సహజంగా ముఖ్యమంత్రి వారసుడైన కేటీఆర్కే పదవిని అలంకరించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓవైపు తెలంగాణ ప్రజల్లోనూ పార్టీలోనూ అన్ని ప్రధానమైన మీడియా స్రవంతిలోనూ యూట్యూబ్లలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఇదే సమయంలో ఓ రోజు తెలంగాణ భవన్లో ఎవరు కేటీఆర్ను సీఎం అంటూ నినాదాలు చేయొద్దు, కాళ్లు విరగ్గొడతా అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసి కేటీఆర్ పరువు తీసేశారు. నిజానికి ఏ తండ్రి అలా అంటారని ఎవరూ ఊహించలేదు. తన తర్వాత రాజకీయ వారసుడిగా కేటీఆర్కే ఆ పదవి అన్న ఆలోచన ప్రతి నాయకుడి మదిలో ఉండేదే. అలాంటప్పుడు కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. ఇదే సమయంలో కేసీఆర్కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన వారు నోళ్లు తెరిచారు. కేసీఆర్కు పదవీ వ్యామోహం ఎక్కువ. ఆయన పదవి కోసం ఎవరినీ లెక్క చేయరు. సొంత కొడుకైనా సరే పదవి ఇవ్వరు. రకరకాల చర్చలు అప్పట్లో జోరుగా సాగాయి. ఆ సమయంలో కేటీఆర్ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఆనాడే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసి ఉంటే పార్టీ పరిస్థితి మరో రకంగా ఉండేదని ఆనాడే ఎంతోమంది చెప్పారు. నేటిదాత్రి కూడా అనేక కథనాలు రాసింది. ఎప్పుడో ప్రధాని కావాల్సిన రాహుల్ గాంధీని కాకుండా చేసి ఇప్పటి వరకు రాహుల్కు అవకాశం రాకుండా పోవడానికి సోనియా గాంధీ కారణమయ్యారు. సరిగ్గా కేటీఆర్ విషయంలోనూ కేసీఆర్ అదే అనుసరిస్తున్నారని నేటిదాత్రి అనేకసార్లు హెచ్చరించింది. ఎవరైనా సరే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటారు. కానీ కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఆ సమయంలో కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడాన్ని ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అసంతృప్తి ఏ ఒక్కరూ వ్యక్తం చేయలేదు. అప్పటికే పార్టీలో ఉన్న ఈటెల రాజేందర్ లాంటి వారు కూడా ప్రాంతీయ పార్టీ పరిస్థితులు మాకు తెలియంది కాదు అని కూడా చెప్పారు. హరీష్ రావు కూడా తనకు అభ్యంతరం ఎందుకుంటుంది అనే అన్నారు. అంతమంది కేటీఆర్ గురించి సానుకూలంగా మాట్లాడినా ఏదో కొంపలు మునిగిపోతాయి, పార్టీ ఆగమవుతుంది, ప్రభుత్వం అస్థిరమైపోతుంది అన్న అపోహలు పెంచుకున్నారు. ఇప్పుడేమైంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎల్లకాలం నేనే ఉంటా అన్న భ్రమలో కేసీఆర్ ఉండేవారు. తనకు మించిన పాలనాధ్యక్షుడు ఎవరూ లేరని అనుకునేవారు. ఇదిలా ఉంటే పార్టీలో కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య నిత్యం ఏదో దూరం వైరం అంటూ వార్తలు వచ్చేవి. అప్పట్లో వాటిని కొట్టిపారేసినా అవి నిజాలే అన్న సంగతి అందరికీ తెలుసు. అందుకు కారణం కూడా కేసీఆర్ అని ఆయన వ్యవహార శైలిని గురించి రకరకాలుగా చెప్పుకునేవారు. ఆయన పార్టీ అధికారంలో ఉండడం వల్ల మాకెందుకు అని ఊరుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ వ్యవహార శైలిని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ ఉద్యమకారులను పక్కన పెట్టారు అప్పుడే పార్టీ పతనం మొదలైంది. తమది ఉద్యమ పార్టీ కాదని చెప్పిన తర్వాత పదే పదే తెలంగాణ తెచ్చింది నేనే అంటూ 10 ఏళ్లు చెప్పడాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఒక్కటే సర్వరోగ నివారిణి కాదు, తెలంగాణ తెచ్చుకున్నది కేవలం కేసీఆర్ పాలన కోసమే కాదు, కేసీఆర్ ఎవరిని కూర్చోమంటే వారు కూర్చోవాలి, ఎవరు నిల్చోవాలంటే నిల్చోవడానికి కాదు. తెలంగాణ సమాజంలో అనేక మార్పులు కావాలి, తెలంగాణ స్వేచ్ఛ కావాలి, తెలంగాణ అభివృద్ధి జరగాలి, తెలంగాణ అన్ని రంగాలలో పరుగులు అందుకోవాలి, తెలంగాణ యువతకు ఉపాధి కలగాలి. కానీ 10 ఏళ్ల కాలంలో నిత్యం రాజకీయాలే. నీళ్ల పేరు చెప్పి రాజకీయం చేయాలి, నీళ్లు చూపించి ఓట్లు దండుకోవాలి, చెరువులు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కరెంటు అంటూ కేసీఆర్ చెప్పిన మాటలు ప్రజలు బాగానే ఉందనుకున్నారు. కానీ ఒక దశకు వచ్చేసరికి కేసీఆర్ కుటుంబం మీద వస్తున్న విపరీతమైన ఆరోపణలు ప్రజలను ఆలోచనల్లో పడేశాయి. దానికి తోడు ఎమ్మెల్యేల విచ్చలవిడితనం మూలంగా పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇకపోతే 2003 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాలని అందరూ సూచించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. దాంతో కేసీఆర్ ఎవరినీ మార్చకుండా ఒకే సమయంలో అభ్యర్థులను ప్రకటించి బోల్తా పడ్డారు. 2018లో గెలిచినట్టే మళ్లీ గెలుస్తామని భ్రమలో ఉన్నారు. కనీసం మేనిఫెస్టోను కూడా సరిగ్గా రూపొందించుకోలేదు. 4 పేపర్లు పట్టుకుని వచ్చి 4 ముక్కలు చెప్పి వెళ్లిపోయారు. ప్రజాస్వామ్యంలో నాయకుడికి ప్రజలంటే భయం ఉండాలి, ప్రజలంటే గౌరవం ఉండాలి, ప్రజాసేవకుణ్ణి అన్న సోయి ఉండాలి. ఇవి కుర్చీలో కూర్చున్నప్పుడు మాయమైపోతాయి. పైగా 2 సార్లు గెలిచిన తర్వాత కేసీఆర్లో మరింత అహం పెరిగిందని అంటుంటారు. ఏదైనా సరే తాను చెప్పిందే ఫైనల్ అనుకుని భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకున్నట్లు చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు దారి చూపలేదు, తెలంగాణ నాయకులను హక్కున చేర్చుకోలేదు, అవకాశవాదులను అందలమెక్కించారు. ఇలా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ బోల్తా కొట్టాయి. 2023 ఎన్నికల్లో కేసీఆర్ ఫెయిల్యూర్ లీడర్ అనే దశకు తెచ్చాయి. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన సీమాంధ్ర మీడియాను నెత్తిన పెట్టుకుని ఊరేగారు. తెలంగాణ మీడియాను కనీసం పట్టించుకోలేదు. తెలంగాణ జర్నలిస్టులను లెక్క చేయలేదు. మీడియా సంస్థలు మన చేతిలో ఉంటే వార్తలు ఇష్టం వచ్చినట్లు రాయించుకోవచ్చు అనుకున్నారు. కానీ కేసీఆర్ ఎంత ఎదురు చూసినా సీమాంధ్ర మీడియా భజన చేయలేదు. అడుగడుగునా దబ్బనంతో గుచ్చుతూనే ఉన్న కేసీఆర్ కనుక్కోలేకపోయారు. నిండా మునిగిన తర్వాత కానీ తెలంగాణ మీడియా ప్రభావం కనిపించలేదు. ఉద్యమకాలం నాటి తెలంగాణ మీడియా త్యాగాలను గుర్తించలేదు. ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమం మీద నిత్యం వార్తలు రాసిన మీడియాను దూరం పెట్టుకున్నారు. ఎత్తిపొడిచే వార్తలు రాసిన వారిని అలుముకున్నారు. ధృతరాష్ట్రుడి లాంటి సీమాంధ్ర మీడియా కౌగిలిలో నలిగిపోయారు. పదవి పోగొట్టుకున్నారు, పాలన పోగొట్టుకున్నారు. 2 చోట్ల పోటీ చేసి 1 చోట ఓడిపోయారు. పార్టీ నాయకులకు పదవులు ఇవ్వలేదు. ప్రభుత్వంలో ఉన్న నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టలేదు. నాయకులు ఎవరినీ చేరదేయలేదు. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదు. ఓడిస్తే ఇంట్లో ఉంటానని చెప్పినా ఓడిన ఏ నాయకుడిని ఇంటికి పరిమితం కాదు. నా ప్రజలెక్కడా అని వస్తారు. నన్ను ఓడించిన ప్రజలు బాధపడి విసిగి వేసారిపోయి ఎక్కడున్నావు కేసీఆర్ అని పిలిస్తే అప్పుడు వస్తానన్నట్లు కేసీఆర్ ఉంటున్నాడని ఆయనతో సన్నిహితంగా ఉన్నవారే అంటున్నారు. ఇప్పటికీ ఆయన ఎవరిని కలవాలన్నా, ఎప్పుడు కలవాలన్నా సరైన సమాధానం చెప్పేవారు లేకుండా పోయారని తిట్టుకుంటున్నారు. అందుకే పార్టీ పరిస్థితి ఇంత దూరం వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా మిగిలింది. అయినా కేసీఆర్ మారతాడని అనుకోవడానికి
ఎవరూ సిద్ధంగా లేరు. చూద్దాం ఏం జరుగుతుందో.